నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడైతే మనకి భారీగా పెరుగుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? మరి మనకి తగ్గుతుందా రాబోయే రోజుల్లో? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారైతే మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఇన్వెస్ట్ దేని మీద చేస్తే బావుంటుంది సార్? ఒక ప్రాఫిట్ వైస్ మనం ఒక బిజినెస్ పరంగా చూస్తే గనక, ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో గోల్డ్ మీద చేస్తే బావుంటుందా? లేదంటే సిల్వర్ మీద చేస్తే బావుంటుందా? కాంబినేషన్‌లో చేయాలండి. గోల్డ్ 40%, సిల్వర్ 60% పెట్టుకోండి. హ్మ్. ఎందుకంటే సిల్వర్ కూడా మూవ్‌మెంటు బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సిల్వర్ వచ్చి ఇప్పుడు $77 ఉంది. అది $100కెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి హ్మ్. అక్కడి దాకా ఎళ్తే ఇది 3,20,000 అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సిల్వర్ గూడా బానే మూవ్‌మెంట్ ఉంటుంది. గోల్డ్ గూడా బానే ఉంది. సో, గోల్డ్ 40%, సిల్వర్ 60% పెట్టుకుంటే బెటర్. మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సరే ఇప్పుడు మనకు వార్ కామ్ అయిపోయింది గాబట్టి గోల్డ్ అనేది మళ్ళీ పెరగడం అయితే జరుగుతూ ఉంది. అదే మళ్ళీ ఒకవేళ గనక ఈ వార్ ఇప్పుడు మొన్నటి వరకు ఏ విధంగా అయితే జరిగిందో, అలా అయినా గాని అంతకు మించి జరిగినా గాని మనకి గోల్డ్ అనేది మళ్ళీ మొన్న 1,28,000 వరకు ఎలా అయితే వచ్చిందో అంతే అయ్యే అవకాశాలేమైనా కనిపిస్తున్నాయా సార్? అలా అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఇరాన్ మీదైతే ప్రెజెంట్ వార్ ఇంకా పెరిగే ఛాన్సెస్ తక్కువున్నాయి. ఎందుకంటే అమెరికా వాళ్ళు చెప్పేదేంటంటే ఆల్‌మోస్ట్ అన్ని లక్ష్యాలన్నీ సాధించేసాం. ఇంకా ఫర్దర్‌గా ఇరాన్ మీద చేసేదేం లేదు. వాళ్ళు చాలా డౌన్‌గా బాగా నొక్కేసాము. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాం అని చెప్తున్నాడు. ట్రంప్ కూడా ఇప్పుడు యుద్ధం చేసే ఆలోచన లేదు. ఏదో రకంగా బయటికెలా వద్దామని చూస్తున్నారు. వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇరాన్ ఇంకిక్కడి నుంచి యుద్ధం ఇంకా వచ్చే ఛాన్సెస్ తక్కువున్నాయి. కాబట్టి గోల్డు ఒకవేళ వచ్చినా 1,40,000 ఆ రేంజ్ వస్తది గానీ 38, 40 ఆ రేంజ్ వస్తది గానీ ఇంకా తగ్గే ఛాన్సెస్ తక్కువుంది. మరిప్పుడు కొనేవారికి ఏం జెప్తారు? ఇప్పుడు కొనేవారికి పరిస్థితి ఏంటి సార్ వాళ్ళ పరిస్థితి? కొనుక్కోవచ్చు సార్ ఇది ఇప్పుడు 1,45,000 గోల్డ్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరికైనా గానీ గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ చెప్పేదేంటంటే ఈ రేట్లు బానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆహ్, బ కొంత కొనుక్కోండి. మళ్ళీ కొంత తగ్గాక కొనుక్కోండి. అంటే హ్మ్, ఒకే రేట్ మీద ఎప్పుడు కొనకుండా రొటేట్ చేసుకోవాలి. హ్మ్. సో, బై అండ్ డిప్స్‌లా చేసుకోవాలి. కొంత ఇక్కడ మళ్ళీ కొంత తగ్గాక మళ్ళీ కొనుక్కుంటే బెటర్ అన్నమాట. సరే ఇక్కడ మనకి తగ్గే ఛాన్సెస్ కన్నా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయంటారు. అవునండి. పెరిగే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. తగ్గే ఛాన్స్ కన్నా కూడా. హ్మ్. సో, కాబట్టేంటంటే మనకి గోల్డ్ పెరిగే ఛాన్సెసే ఉన్నాయి ప్రెజెంట్. అంటే వార్ హుహు. తగ్గిపోయింది. ఎప్పటినుంచో అంటున్నాం గదా! వార్ తగ్గిందంటే మాత్రం గోల్డ్, సిల్వర్‌లు పెరుగుతాయని. సో, సరే ఇప్పుడు మనకి అక్కడ డాలర్ రేట్ అనేది బలపడుతూ ఉంది. సో, అందువైస్‌లో మనకి ఇప్పుడు మళ్ళీ గోల్డ్ అనేది ఏమైనా తగ్గే అవకాశాలేమైనా అనుకోవచ్చా? మనకిక్కడ రూపీ బలపడ్డా గాని స్ట్రాంగ్ అయితే? డాలర్ తగ్గుతదండి. ఎందుకంటే క్రూడ్ ఎప్పుడైతే తగ్గుతుందో డాలర్ తగ్గుతది. ఎందుకంటే హ్మ్. మనం నంబర్ ఆఫ్ పేమెంట్స్ డాలర్‌లో చేస్తాం కాబట్టి ఎక్కువ పేమెంట్ చేయనక్కర్లా. తక్కువ పేమెంట్‌తోనే క్లియర్ అవుతది. కాబట్టి ఆటోమేటిక్‌గా గోల్డ్ స్ట్రాంగ్ అవుతుంది. హ్మ్. దాంతో కూడా ఇన్వర్స్ రిలేషన్. గోల్డ్ పెరిగితే డాలర్ తగ్గుతది. అలాగే డాలరు పెరిగితే గోల్డ్ తగ్గుతది. సో, ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి ఇప్పుడు వైస్ వర్సా అయింది. సో, ఇప్పుడు గోల్డ్, సిల్వర్ పెరిగే ఛాన్స్ ఎక్కువుంటాయి. కానీ మనకిక్కడ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో క్రూడ్ అనేది ఎక్కువ పెరిగే క్రూడ్ రేట్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చాలా మటుకు అయితే పెరిగినాయి. డిమాండ్ గూడా ఆ విధంగానే ఉంది. సో, దానివల్ల గోల్డ్ తగ్గుతుందనుకోవాలి గానీ, గోల్డ్ అనేది ఇప్పుడు ఈరోజు ఇంకా షాకింగ్ అనే జెప్పుకోవాలి. ఒకే రోజులో 4,000 పెరిగింది. మనము మొన్నటి వరకు చూసుకుంటే అంత తగ్గిన గోల్డ్ ఇప్పుడు అంత పెరిగేసరికి చాలామంది భయపడుతూ ఉన్నారు. ఎవరైతే సాధారణమైన వ్యక్తులు కొందామనుకునేవారు ఇంకా మేము కొనలేమా అనలేకపోతున్నా. అలా ఆ థాట్‌లోకెళ్ళిపోతున్నారనమాట. గోల్డ్ ఇప్పుడు ఎటు పెరుగుతూనే ఉంటది. మీకు చాలా సార్లు మన వీడియోస్ చూసినందుకు అవును. అర్థమవుతుంది. లాజిక్ ఏంటని. అక్కడ డాలర్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ గోల్డ్ పెరుగుతుంది. లాజికల్‌గా మీరేంటంటే ఎమోషనల్ కాకుండా లాజికల్‌గా ఆలోచించే వాళ్ళందరికీ నేను చెప్పే వెర్షన్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు రీజన్ ఏంటి? గోల్డ్ ఎందుకు పెరగాలి? ఏంటనేది అక్కడ మనకి లాజికల్‌గా చూస్తుంటే ఇది గోల్డ్‌కిను, డాలర్‌కి రిలేషన్ ఉంది. క్రూడ్‌కి రిలేషన్ ఉంది. క్రూడ్ ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు 18% తగ్గింది. హ్మ్. కాబట్టి ఇప్పుడు నేను $120 పెట్టి కొనాల్సిన క్రూడ్ ఇప్పుడు 90కి వచ్చినప్పుడు నేను డాలర్ ఎక్కువ పెట్టక్కర్లేదు కదా! అవును. కాబట్టి ఆ డబ్బుని నేను ఏం చేసుకుంటా గోల్డ్ కొనుక్కుంటా. అంటే ఇప్పుడు నేను నంబర్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టాల్సింది తగ్గుతది కాబట్టి నాకు ఇన్వెస్ట్‌మెంట్‌కి ఛాన్స్ ఉంటది కాబట్టి అప్పుడు నేను గోల్డ్ గాని, సిల్వర్ గాని అదర్స్ కొనుక్కోవచ్చు.
సో, ఇప్పుడేమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళు ఈ డాలర్స్ మీద మిగిలిన డబ్బుని మూడే ఆప్షన్స్ ఉన్నాయి. అటు స్టాక్స్ అన్నా కొనుక్కోవాలి, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి, లేదా గోల్డ్, సిల్వర్ కొనుక్కోవాలి. అవును. కాబట్టి ఉన్న ఆప్షన్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇటు ఈ మూడిట్లో ఒక దానికి రావాలి. కాబట్టి ఇటు గోల్డ్, సిల్వర్ పెరిగితే అదే స్టాక్ మార్కెట్ కూడా పెరుగుతుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. నమస్తే. సో చూసారు గదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానల్. థాంక్ యూ.